వెల్కమ్ టు అనూస్ తెలుగు ఛానల్ ఇన్ ఆస్ట్రేలియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీ అందరికీ ఒక రిక్వెస్టెడ్ వీడియో చేసి చూపించాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది అప్పర్ లిప్ అండ్ చిన్ వ్యాక్సింగ్ చేసి చూపించమని. వ్యాక్సింగ్ ఆర్ థ్రెడ్డింగ్ ఏదైనా పర్లేదని చెప్పింది. సో నేను అనుకున్నాను వై కాంట్ ఐ షో పెయిన్లెస్ వ్యాక్స్ రిమూవింగ్ అని చెప్పేసి. నేను ఎవ్రీ మంత్ ఇలానే చేసుకుంటాను. సో ఈ వ్యాక్సింగ్ అస్సలు పెయిన్ ఉండదు, చాలా అంటే చాలా తక్కువ పెయిన్. కంపేర్ చేస్తే మనం బ్యూటీ పార్లర్లో చేయించుకునే వ్యాక్సింగ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. సో ఆ వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలి, దానికి ఏం కావాలి, ఆ వ్యాక్సింగ్ ఎక్కడ దొరుకుతుంది, ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వ్యాక్సింగ్ కోసం స్ట్రిప్ ఫ్రీ వ్యాక్సింగ్ని యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హార్డ్ వ్యాక్స్ బీన్స్. ఇది నేను ఈబేలో ఆర్డర్ చేశాను. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను. మీరు కనుక కొనాలంటే అది చెక్ చేయండి. అలాగే నేను ఇండియాలో ఇది దొరుకుతుందా ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్ చెక్ చేసి నాకు దొరికితే దాని డిస్క్రిప్షన్ కూడా నేను కింద షేర్ చేస్తాను. సో ఇది నార్మల్గా మనం స్ట్రిప్ యూజ్ చేసే వ్యాక్సింగ్ కన్నా తక్కువ పెయిన్ ఉంటుంది. అలాగే మన స్కిన్ పైన లేయర్ అనేది ఇది రిమూవ్ చేయదు. సో అందుకని ఒకవేళ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఇంకా కొంచెం హెయిర్ అనేది ఉండిపోతే మనం అది రిమూవ్ చేయడానికి డబల్ టైంని కూడా ఈ వ్యాక్స్ని యూజ్ చేయొచ్చు. అదే స్ట్రిప్ వ్యాక్స్ని యూజ్ చేసినప్పుడు కనుక ఒకసారి వ్యాక్స్ చేసిన ఏరియాని మళ్ళీ మనం వ్యాక్స్ చేస్తే మనకి స్కిన్ వచ్చేసి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో ఆ ఛాన్స్ ఉండదు, చాలా సేఫ్. సో ఇది మీరు యూజ్ చేయొచ్చు, పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. సో అలాగే మీకు కిట్ కొనుక్కున్నట్టయితే ఇది ఇలా హీటర్తో పాటు వస్తుంది సెట్. దానికి ఇలా పైన లిడ్ కూడా ఉంటుంది. నేను ఇది ఇలా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో మనం ఇలా బీన్స్ వేసుకొని ఈ హార్డ్ బీన్స్ని మనం మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేయాలి. కానీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, బాగా ఎక్కువ వేడి కనుక చేస్తే అది మనకి స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆన్, మీడియం, హై లెవెల్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మన వ్యాక్స్ అనేది కరిగిపోయిన తర్వాత మనం దీన్ని కొంచెం లోలో పెట్టేసుకొని యూజ్ చేసుకుంటాం. చూసారు కదా, ఇక్కడ మన బీన్స్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దీన్ని ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నాను. కింద ఉన్న బీన్స్ అని ఆల్మోస్ట్ మెల్ట్ అయ్యాయి. సో మనం మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా ఈవెన్గా మెల్ట్ అవుతుంది. సో అందుకని నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మన బీన్స్ మెల్ట్ అయిపోయాయి. ఇంకొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో మెల్ట్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ వ్యాక్స్ని అప్లై చేసుకోవచ్చు. మనం ఈ వ్యాక్సింగ్ని 3 పార్ట్స్గా అప్పర్ లిప్ మీద అప్లై చేస్తాము. సో లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్ పార్ట్. సో మనం ఎప్పుడు వ్యాక్సింగ్ అప్లై చేసుకున్నా హెయిర్ గ్రోత్ వైపుగా మనం వ్యాక్స్ అప్లై చేసుకోవాలి. రిమూవ్ చేసినప్పుడు ఆపోజిట్ హెయిర్ గ్రోత్ వైపులో మనం దాన్ని రిమూవ్ చేయాలి. సో నేను ఈ విధంగా ఫస్ట్ అప్లై చేసుకున్నాను. సో ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్కిన్ని ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. స్ట్రెచ్ చేయడం వల్ల మనకి పెయిన్ తక్కువ ఉంటుంది. ఇలా స్ట్రెచ్ చేసి నేను దాన్ని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను.
నా మొత్తం వ్యాక్సింగ్ చేసుకోవడం అయిపోయింది. సో, ఇప్పుడు మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ వ్యాక్స్‌ని నేను ఒక వెట్ క్లాత్‌తో రిమూవ్ చేసేస్తున్నాను. వెట్ క్లాత్‌తో రిమూవ్ చేసేసి నేను అలోవెరా జెల్‌ని అప్లై చేస్తున్నాను. సో, దీనివల్ల ఏవైనా బంప్స్, రెడ్‌నెస్ ఏదైనా ఉంటే మనకి తగ్గుతుంది. మీరు ఏదైనా మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఆర్ ఆయిల్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.